హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ సంవత్సరానికి చెందిన బడ్జెట్ గురించి చెప్పను. కానీ బడ్జెట్ అంటే ఏంటి, అసలు బడ్జెట్ని ఎవరు రూపుదిద్దుతారు, బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి సరిపడే టెర్మినాలజీ గురించి సాధారణమైన లాంగ్వేజ్లో చెప్తాను. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, ఇంటీరియం బడ్జెట్ అంటే ఏంటి లాంటి అనేక టాపిక్స్ను కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బడ్జెట్ అనే పదం లాటిన్ భాషలోని బుల్గా నుండి తీసుకున్నారు, అంటే లెదర్ బ్యాగ్ అని అర్థం. దీని ఫ్రెంచ్ భాషలో బౌగెట్ అని పిలిచేవారు. అలా అది నెమ్మదిగా ఇంగ్లీష్ భాషలో బడ్జెట్ అని పిలువబడింది. మన దేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పాలించారు కనుక తమ పాలసీకి అనుకూలంగా ప్రతి సంవత్సరం పార్లమెంట్లో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అలా బడ్జెట్ అనే పేరు వాడకంలోకి వచ్చింది. బడ్జెట్ అనే పదం మన భారత రాజ్యాంగం మొత్తంలో ఎక్కడ కూడా యూజ్ చేయబడలేదు. కానీ ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి ప్రస్తావిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తమ యొక్క ఆదాయం మరియు ఖర్చులను ఎస్టిమేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి పార్లమెంట్ యొక్క ఆమోదం పొందాలని ఆ ఆర్టికల్లో రాసి ఉంది. ఈ రిపోర్ట్ను బడ్జెట్ అని అంటారు. ఈ రిపోర్ట్ను ప్రతి సంవత్సరం ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేయిస్తుంది. మన దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1కు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కు ఎండ్ అవుతుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రభుత్వం ఆ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో ఎస్టిమేట్ చేసి తన ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ బడ్జెట్ను బడ్జెట్ సెషన్లో పార్లమెంట్ ముందుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఆనవాయితీగా బడ్జెట్ను ఫిబ్రవరి 28 రోజున సాయంత్రం 5 గంటలకి ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటిష్ వారి నుండి ఫాలో అవుతున్న పద్ధతి. అలా ఎందుకంటే మన దేశంలో ఈవినింగ్ 5 అవుతున్నప్పుడు లండన్లో మార్నింగ్ 11 o'clock అవుతుంది. బ్రిటిష్ పొలిటీషియన్స్కి అది అనువైన టైం కనుక బ్రిటిష్ వారు ఆ పద్ధతిని కొనసాగించారు. అయితే ఆ పద్ధతిని మార్చి దాన్ని 1998 నుండి ఫిబ్రవరి 28 మార్నింగ్ 11 o'clockకి ప్రవేశపెట్టడం ఆరంభించారు. ఆ తర్వాత ఈ పద్ధతిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చేంజ్ చేసి ఫిబ్రవరి 1 రోజున మార్నింగ్ 11 o'clockకి ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు. అసలు బడ్జెట్ ఎవరు ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు మీకు వివరిస్తాను. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్ట్రీలో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డైపమ్ ఎక్సెట్రా. ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లోని బడ్జెట్ డివిజన్ యూనియన్ బడ్జెట్ను ప్రిపేర్ చేస్తుంది. ఈ డివిజన్ ప్రతి సంవత్సరం ఆగస్టు నెల నుండి తన వర్క్ని స్టార్ట్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వర్క్ చేస్తుంది. బడ్జెట్ ప్రిపేర్ అయ్యాక ఆ బడ్జెట్ను ఫైనల్ వెరిఫికేషన్ అని ప్రింట్ చేయవలసి వస్తుంది. అండ్ ఫైనల్ బడ్జెట్ని షేప్ చేస్తున్నప్పుడు బయట సొసైటీలోకి బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక లీక్ అయినట్లయితే మార్కెట్లోకి ప్రభుత్వం ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయబోతుంది, ఏ సెక్టార్స్ను నెగ్లెక్ట్ చేస్తుందో అనాలిసిస్ చేయడం ఈజీ అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తున్న సెక్టార్స్లో అందరూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ చేయని సెక్టార్స్ నుండి మనీ పుల్ బ్యాక్ చేస్తారు. అప్పుడు నెగ్లెక్ట్ చేసిన సెక్టార్స్ మార్కెట్ షేర్స్లో వొలాటిలిటీ వస్తుంది. అందుకోసమై ఈ ఇన్ఫర్మేషన్ను సీక్రెట్గా ఉంచవలసిన అవసరం ఉంది. కావున ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు 10 days లాకిన్ పీరియడ్గా కన్సిడర్ చేస్తారు. ఈ పీరియడ్లో బడ్జెట్ ప్రిపేర్ చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆఫీసర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సంబంధించిన వారిని 10 days పాటు లాక్ చేస్తారు. ఈ టైంలో వీరు సెక్రటేరియట్లోని నార్త్ బ్లాక్లో ఆవాసం ఉంటారు. వీరిపై 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేసే సౌలభ్యం ఉండదు వీరికి. దీన్ని లాకిన్ పీరియడ్ అని అంటారు. ప్రతి సంవత్సరం ఈ లాకిన్ పీరియడ్ హల్వా సెషన్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫైనాన్స్ మినిస్టర్ హల్వా తయారు చేసి సంబంధిత ఆఫీసర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా మంచి కార్యం స్టార్ట్ చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి కనుక. అలా బడ్జెట్ ప్రిపేర్ అయ్యాక ఫైనాన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ను పార్లమెంట్కి క్యారీ చేస్తారు. 1860లో విలియం గ్లాడ్స్టోన్ అనే బ్రిటిష్ ఇండియాకి చెందిన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్ను ఒక బ్రీఫ్ కేసులో క్యారీ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇదొక ఆనవాయితీగా వస్తుంది. దీన్ని 2019లో నిర్మలా సీతారామన్ గారు మార్చారు. అప్పటి నుండి బడ్జెట్ డాక్యుమెంట్స్ను ఒక ట్యాబ్లెట్లో క్యారీ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేసి ఆవిడ డిజిటల్ ఇండియాను రిప్రజెంట్ చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు, అంటే జనవరి 31 రోజున ఫైనాన్స్ మినిస్టర్ ఎకనామిక్ సర్వే అనే ఒక డాక్యుమెంట్ను ప్రవేశపెడతారు. ఎకనామిక్ సర్వే అనేది గత సంవత్సరంలోని మన దేశ ఆర్థిక స్థితిని తెలిపే ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ గత సంవత్సరంలోని ఆర్థిక పరిమాణాలను సమీక్షిస్తుంది, ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను మరియు ప్రభుత్వ విధి విధానాలను తెలుపుతుంది. తద్వారా
ఎకనామీలోని వివిధ సెక్టార్స్లో వచ్చిన ఆపర్చునిటీస్ను వివరిస్తుంది. ఎకనామిక్ సర్వే తరువాత బడ్జెట్ను ఫిబ్రవరి 1 రోజున ప్రవేశపెడతారు. ఇందులో మొదటగా బడ్జెట్ స్పీచ్ ఉంటుంది. ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో ఉంటుంది. సాధారణంగా పార్ట్ ఏ ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేస్తుంది మరియు పార్ట్ బి ట్యాక్సేషన్ ప్రపోజల్స్ గురించి డిస్కస్ చేస్తుంది. బడ్జెట్ స్పీచ్ చివరలో ట్యాక్స్ రేట్ స్లాబ్స్ చేయడం, కొత్తవి తీసుకురావడం, వేరియేషన్స్ చేయడం లాంటి గురించి ఉంటుంది. అసలు బడ్జెట్ అంటే ఏంటో ఇప్పుడు వివరిస్తాను. ప్రభుత్వానికి బడ్జెట్ ఉన్నట్లు మన ఫ్యామిలీస్లో కూడా బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీకి 50,000 రూపీస్ శాలరీడ్ ఇన్కమ్ ఉందనుకోండి. ఆ ఫ్యామిలీ తమ బిల్డింగ్లో ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చింది. అలా 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. దానికి తగ్గ ఆ ఫ్యామిలీకి ఖర్చులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ ఫీజ్, ఫుడ్ అండ్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, ఇలా ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అది కాకుండా ఆ ఫ్యామిలీ 30,000 రూపీస్ను సేవ్ చేసుకొని కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్లాట్స్, కార్స్ కొంటుంది. వీటిని సమ్మరైజ్డ్ వేలో తెలిపేదే బడ్జెట్. మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎలా మేనేజ్ చేయదలిచామో దానికి బ్లూ ప్రింటే బడ్జెట్. సిమిలర్లీ సెంట్రల్ గవర్నమెంట్కి అనేక రకాలైన ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. వాటిని 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. నెంబర్ 1 రెవెన్యూ బడ్జెట్, నెంబర్ 2 క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ 2 టైప్స్లో ఉంటుంది. నెంబర్ 1 రెవెన్యూ ఎక్స్పెండిచర్, నెంబర్ 2 రెవెన్యూ రిసిప్ట్స్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి చెబుతాను. ప్రభుత్వానికి నిత్యం డే టు డే అయ్యే ఖర్చులను రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చెల్లించే శాలరీస్, విదేశాల నుండి కానీ ఆర్బీఐ నుండి కానీ తీసుకువచ్చిన రుణాలపై ఇంట్రెస్ట్ ఈ కోవకి చెందుతాయి. నెంబర్ 2 రెవెన్యూ రిసిప్ట్స్. ప్రభుత్వానికి నిత్యం డే టు డే వస్తున్న ఆదాయాన్ని రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజల నుండి వసూలు చేస్తున్న ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన రుణాలపై ఇంట్రెస్ట్ ఈ కోవకి చెందుతాయి. ఒకవేళ రెవెన్యూ రిసిప్ట్స్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నట్లయితే రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు. ప్రభుత్వ ఖర్చులు ఎక్కువ అయ్యాయి అని ఇది ఇండికేట్ చేస్తుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో 17.86 lakh crore ఉంది. ఇక క్యాపిటల్ బడ్జెట్ గురించి చెబుతాను. ఇది గవర్నమెంట్ యొక్క ఆస్తులను లేదా అప్పులను గురించి తెలుపుతుంది. ఇది 2 టైప్స్. 1 క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 2 క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చెబుతాను. ప్రభుత్వం కొన్ని ఖర్చులను ఆస్తులు క్రియేట్ చేయడంలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేయింగ్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ మెషినరీ కొనుగోలు చేయడం, స్టేట్ గవర్నమెంట్కి రుణాలు ఇవ్వడం లాంటివి ఈ కోకు చెందుతాయి. ఇక క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి చెబుతాను. ఇది గవర్నమెంట్ యొక్క అప్పుల గురించి చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీస్ని అమ్మేస్తే వచ్చిన ఆదాయం, ఆర్బీఐ లేదా విదేశాల నుండి తీసుకున్న లోన్స్ ఈ కోవకు చెందుతాయి. సాధారణంగా రెవెన్యూ రిసిప్ట్స్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. అందువలన మన గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ను కవర్ చేయడానికై లోన్స్ తీసుకుంటుంది. అందువలన మన బడ్జెట్లో ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీన్ని ఫిజికల్ డెఫిసిట్ అని అంటారు. ప్రస్తుతం మన దేశం 9.82 lakh crore ఫిజికల్ డెఫిసిట్లో ఉంది. అంటే మన ఇన్కమ్ కన్నా మన ఖర్చులు ఎన్నో రెట్లు ఎక్కువ అన్నమాట. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన డిఫరెంట్ డాక్యుమెంట్స్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. వాటిని మెన్షన్ చేశాను. వీడియోను పాజ్ చేసి చూడండి. అలా ప్రవేశపెట్టిన బడ్జెట్ని పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు. ఏ సెక్టార్స్కి ఎంత కేటాయించారు, ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, బడ్జెట్ ఎలా దేశపు ఎకనామీను ఎఫెక్ట్ చేయబోతుంది అనే వాటిపై డిస్కషన్స్ చేస్తారు. చివరగా బడ్జెట్ పాస్ అవుతుంది. ముందుగా ఫైనాన్స్ బిల్ పాస్ అవుతుంది. ఆ తర్వాత అప్రోప్రియేషన్ బిల్. అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవడంతో యూనియన్ గవర్నమెంట్కు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వ ఖజానా నుండి మనీ విత్డ్రా చేసే అర్హత వస్తుంది. ఇక ఓట్ ఆన్ అకౌంట్ గురించి చెబుతాను. కొన్నిసార్లు డిస్కషన్స్ చాలా రోజులు సాగుతాయి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ April 1 స్టార్ట్ అయినప్పటికీ అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయి ఉండదు. అప్పుడు యూనియన్ గవర్నమెంట్ తన ఖర్చులను టెంపరీగా చేయడానికై ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెడుతుంది. తద్వారా డిస్కషన్స్ అయి అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయ్యే వరకు ప్రభుత్వానికి ఖర్చులు చేసుకునే అనుమతి దొరుకుతుంది. కాకపోతే ఓట్ ఆన్ అకౌంట్ రెవెన్యూ మరియు ట్యాక్సేషన్ గురించి డిస్కస్ చేయదు. ఇది కేవలం టెంపరీ ఖర్చుల గురించి డిస్కస్ చేస్తుంది. 2017 కన్నా ముందు బడ్జెట్ని February 28 రోజున ప్రవేశపెట్టేవారు. కనుక అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయ్యే వరకు ఏప్రిల్ ఎండింగ్ అయ్యేది. అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ తరచుగా ప్రవేశపెట్టేవారు. కానీ ఇప్పుడు February 1కే ప్రవేశపెడుతున్నందువలన డిస్కషన్ చేసి అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయడానికి తగిన సమయం దొరుకుతుంది. కనుక ఓట్ ఆన్ అకౌంట్ అవసరం లేకుండా పోయింది. అలాగే
ఇంటీరియం బడ్జెట్ కూడా నార్మల్ బడ్జెట్ లాంటిదే, కాకపోతే దీన్ని ఎలక్షన్స్ దరిలో ఉన్నప్పుడు ప్రవేశపెడతారు. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యాక వచ్చే గవర్నమెంట్ తమ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కనుక ఇంటీరియం బడ్జెట్ హోల్ ఫైనాన్షియల్ ఇయర్కి కాకుండా ఎలక్షన్స్ వరకు అయ్యే ఆదాయ ఖర్చులను ఎస్టిమేట్ చేసి రూపుదిద్దబడిన ఒక రిపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టు ద ఎండ్.